ఓం గం గణపతయే నమః. ఓం దుం దుర్గాయే నమః. ఓం శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణీ నమోస్తుతే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణీ నమోస్తుతే. శ్రీ మహాకాళీ శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతీ దేవ్యై నమో నమః. వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా దుర్గాదేవి అనుగ్రహం కలుగ్గాక. ఈ 2025 సంవత్సరం సెప్టెంబరు మాసము భాద్రపద మాసంలో 7వ తేదీ ఆదివారం రోజున రాత్రిపూట సంభవించేటటువంటి సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణము. ఈ చంద్రగ్రహణము కొన్ని సంవత్సరాల తర్వాత సంపూర్ణంగా చంద్రుడికి రాహువుతో సంబంధము కలిగి పూర్వాభాద్ర నక్షత్రము మొదటి పాదంలో ఈ గ్రహణం ఏర్పడుతోంది. గ్రహణం అంటే గ్రహించుట. మరి సూర్యచంద్రులు ఇద్దరూ కూడా సమస్త విశ్వానికి, ముఖ్యంగా విశ్వానికి సూర్యుడు, మరి మండల గ్రహాలలో ఈ 2 గ్రహాలు విశేషమైనటువంటివి. చంద్రుడు మన భూమికి అత్యంత శుభయోగ కారకుడు. భూమి మీద జరిగేటటువంటి ప్రతి చర్యకి ఆయన మూలకారకుడు అవుతాడు. మానసికంగా కానీ, ప్రకృతి వైపరీత్యాలు కానీ, లేకపోతే ప్రకృతిలో సహజంగా కలిగేటటువంటి వైవిధ్యకరమైనటువంటి విషయాలన్నిటికీ కూడా ఈ చంద్రుడే ప్రశాంతతని కలుగజేస్తాడు. మరి ఇంతటి చంద్రుడికి ఈ సెప్టెంబరు 7వ తేదీన రాహువు అంటే ఛాయాగ్రహము. మనకి ఉన్నటువంటి నవగ్రహాలలో ఈ 2 గ్రహాలు సూర్యచంద్రులు మండల గ్రహాలైతే మిగతావి తారాగ్రహాలు. కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని తారాగ్రహాలు. రాహుకేతువులు ఛాయాగ్రహాలు. అంటే వీటికంటూ ఒక స్వరూపం ఉండదు. ఇవి ఎంతవరకు వాటి యొక్క విస్తరణ పరిధిని వ్యాప్తి చెందిస్తాయో అంతవరకు ఆ గ్రహాలన్నీ కూడా, ఆ ప్రదేశమంతా కూడా వాటి యొక్క అధీనంలోకి వెళ్ళిపోతుంది. ఏ నక్షత్రంలో రాహు ఉంటాడో, కేతు ఉంటాడో ఆ నక్షత్ర అధిపతి, అట్లాగే ఆయన ఇచ్చే ఫలితాలన్నీ కూడా రాహుకేతువులు ఇస్తారు. ఈ రాహువుని ఎవరైతే గ్రహాలు చూస్తారో, ఏ గ్రహమైతే ఈ రాహుకేతువుల నక్షత్రాలలో ఉంటారో వారు కూడా వీరి యొక్క అధీనంలోనే ఉంటారు. అంటే ఒక షాడోకి అంతటి ఎఫెక్షన్ ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. మరి ఇప్పుడు మనకి భూమండలంలో, ముఖ్యంగా మన భరతఖండంలో, ఇంకా కొన్ని దేశాల్లో కూడా ఈ యొక్క చంద్రగ్రహణం ఉంది. ముఖ్యంగా మనం భారతదేశంలో ఉంటున్నాం కాబట్టి భారతదేశంలో నివసించేటటువంటి వారందరికీ కూడా ఈ యొక్క సెప్టెంబర్ 7వ తేదీన పూర్వాభాద్ర నక్షత్రయుక్త రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము. దీని యొక్క విశేషాలను మనం పరిశీలించుకొని ఏ ఏ రాశుల వారికి శుభాలు కలుగుతాయి అనే విషయాల్ని, అశుభాలు కలుగుతాయో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క 7వ తారీఖున ఆదివారం అవ్వటము, పౌర్ణమి అవ్వటము, భాద్రపద పూర్ణిమ. అంటే మనకి ఈ యొక్క గ్రహణాలు ఎప్పుడూ కూడా చంద్రగ్రహణము పౌర్ణమి తిథులయందు, అట్లాగే సూర్యగ్రహణం ఉదయము సూర్యుడి యొక్క పగలపూట అవుతాయి అన్నమాట సూర్యగ్రహణము. అది రాహుకేతువులతో ఎవరితోనైనా కావచ్చు. అంటే ఈ సూర్యుడు, చంద్రుడు, భూమి ఒక నిర్ణీతమైనటువంటి నిర్దిష్టమైనటువంటి కక్షల్లోకి వచ్చినప్పుడు, ముఖ్యంగా చంద్రుడు 1 డిగ్రీ 3 నిమిషాల యొక్క తన యొక్క శరం మీద, అంటే ఒక పాయింట్ మీదకి వచ్చినప్పుడు కంపల్సరీ ఈ గ్రహణాలు ఏర్పడతాయి. ఒక్కోసారి సంవత్సరానికి 2 రావచ్చు, 1 రావచ్చు, ఒక్కోసారి 2 ఏళ్ళకి ఒకసారి రావచ్చు. కాబట్టి మరి ఇది రాత్రిపూట సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి 9:57 అటు ఇటుగా మనకి గ్రహణ స్పర్శకాలము ప్రారంభమవుతోంది. ఇది మళ్ళీ మనకి ఈ గ్రహణంలో నిమీలన కాలము, అంటే గ్రహణము ఆ యొక్క రాహు యొక్క ఛాయ చంద్రుణ్ణి గ్రహించేటటువంటి సమయము రాత్రి 10:56 అంటే ఈ లోపల మనం పట్టు స్నానం చేసేయాలి.
ఇది మరలా అలా జరుగుతూ ఆ గ్రహణం నిమీలనం అంటే పట్టుకునే సమయం. ఇక మనకి గ్రహణ మధ్యకాలం ఉంటుంది. అది ఎప్పుడు 11:39 అంటే మొత్తం కూడా చంద్రుడు పూర్ణిమ చంద్రుడు కాస్త అమావాస్య చంద్రుడిలాగా ఒక ఛాయతో నింపబడి ఉంటాడు. ఇది అసలైనటువంటి సమయము 11:39. అంటే ఏదైనా సరే ఆ, ఎవరైనా సరే ఈ సమయంలోనే కొన్ని మంత్రాలని తంత్రాలని ప్రయోగాలుగా చేస్తూ ఉంటారు. కొంతమంది ఈ మంత్రాలని అంటే మనకి కొన్ని పట్లు ఉంటాయి, నడుం పట్టిందని, లేకపోతే కాలు బెనికిందని, లేకపోతే పాము కరిచిన, తేలు కుట్టిన, ఇలాంటి వాటన్నిటికీ కూడా కొన్ని మంత్రాలు మన అనాది నుంచి వస్తున్నాయి. ఇవన్నీ ఈ సమయంలో నేర్చుకుంటారు. అట్లాగే వైదిక ఆ, ధర్మం ప్రకారం ఈ సమయంలో కొంతమంది వారి యొక్క తారాబలాన్ని అనుసరించి గురువుల యొక్క ముఖత గురువుల యొక్క సమక్షంలో చక్కగా పట్టు స్నానము చేసి మడిపట్టలు ధరించి ఆ అమ్మవారికి సంబంధించినవో, గణపతికి సంబంధించినవో, లేకపోతే కొన్ని ఉంటాయి శ్రీ విద్యా ఉపాసనలో ముఖ్యమైనటువంటివి చండీ మూలమంత్రాలు, గణపతి మూలమంత్రాలు గురువు ద్వారా ఉపదేశం తీసుకుంటారు. ఇది వాళ్ళ జీవితాంతం అది చేసుకుంటూ ఉంటే ఈ గ్రహణ సమయంలో ఇది ఒక మంచి ఉపయోగకరమైనటువంటిది మానవులకి. అంటే ఇది అంతరిక్షంలో జరిగేటటువంటి విశేషమైనప్పటికీ కూడా భూమికి భూమి మీద కొంత విపరీతాలు, వైవిధ్యకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మానవులు గనక మనసుని నిగ్రహించుకొని పంచేంద్రియ శక్తిని ప్రదర్శించి ఈ విధంగా ఎవరైతే గనక కొన్ని మంత్రాలని అభ్యసిస్తారో వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంటే లోకానికి ఉపయోగపడేటటువంటి మంత్రాలను మాత్రమే నేర్చుకోవాలి. సరే, కొంతమంది దీన్ని వేరే విషయంలో ఉపయోగించే వాళ్ళు ఉంటారు. దాని గురించి మనం మాట్లాడటం అనేటటువంటిది సంస్కారం కాదు ఈ సమయంలో. మరి ఉన్మీలన కాలనము అంటే ఆయన ఇలా వచ్చి పట్టేసి కొంత సమయం ఉంటాడు, 1:22. ఆ మధ్య సమయంలోనే హోమాలు చేసేవాళ్ళు హోమాలు చేస్తారు. ఎందుకని? చంద్రుడికి బలహీనం అయిపోతాడు, చంద్రుడికి బలం తగ్గుతుంది. అంటే మనందరికీ కూడా మానసికంగా బలహీనత్వం అయిపోతాం అన్నమాట. మనసు పరిపరి విధాలుగా ప్రదర్శిస్తూ ఉంటుంది. ఈ ఎఫెక్షన్ మనల్ని జీవితాంతం ఏదో రకంగా ఇబ్బందులు పెడుతూ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మరి గర్భిణీ స్త్రీలు కొంతమంది కొన్ని రాసుల వాళ్ళు అసలు ఎవరైనా సరే గర్భం ధరించినటువంటి స్త్రీలు బయటికి రాకుండా ఉండటం ఈ 4 గంటలు మంచిది. వారు పెందరాడే భోజనం చేసేయటం. ఎందుకంటే ఈ గ్రహణ సమయంలో సాధ్యమైనంత వరకు 8-9 గంటల మధ్యలో ముందే, అంటే మధ్యాహ్నం 1 గంట లేకపోతే 1:30 మధ్యలోనే భోజనాలు అవి చేసేస్తారు. ఎవరైనా ఆబ్దికాలు కానీ, పిండాపిత్ర యజ్ఞాలు కానీ, లేకపోతే తర్పణాలు వదలటం కానీ ఇవన్నీ కూడా చేసేసుకోవాలి, ఆబ్దిక చర్యలన్నీ కూడా. ఆ తర్వాత భోజనానికి పనికిరాదు. సరే, కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఆగలేకపోయినా, లేకపోతే పసిపిల్లలు కానీ, కొంతమంది పేషెంట్లు ఉంటారు, వారికి కానివ్వండి సాయంత్రం ఎట్టి పరిస్థితుల్లో 4-5 లోపల భుజించటం శ్రేయస్కరం. ఎందుకంటే దీని వలన ఎన్నో రకాలైనటువంటి జీర్ణక్రియలో కానీ, జీర్ణాశయంలో కానీ కొన్ని విషతుల్యం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఫుడ్ విషతుల్యం అవుతుంది. అందుకని దర్భలు వేస్తూ ఉంటారు ఇళ్లల్లో. తప్పకుండా అందరూ కూడా మనం తినే ఆహార పదార్థాలు అంటే ఆ రోజు చేసుకున్న ఆహార పదార్థాలు, అన్నము కానీ, పప్పులు, కూరలు అవి పనికిరావండి. ఎవరికన్నా దానం చేసేసేయండి. మనకి ఊరగాయ పచ్చళ్ళు కానీ, లేకపోతే మంచినీళ్ళు ఉంటే పట్టుకొని పెట్టుకుంటారు, లేకపోతే వాటర్ ట్యాంకులు ఉంటే అపార్ట్మెంట్లు అవి కానీ, చెరువుల్లో దగ్గరలో చెరువులు అలా వాటి యాక్చువల్ ఏంటంటే చెరువులు నదులకి సంబంధం ఉండదు, బావిలో కానీ అట్లా కొంతమంది ఈ దర్భలు వేస్తారు. ఇది అమృత తుల్యమైనటువంటివి, అంటే అమృతంతో సమానం దర్భలు అనేది. దానికి సంబంధించిన కథ వేరే ఉంటుంది. కాబట్టి ఇంత విశిష్టమైనటువంటి ఈ దర్భని మరి మన ఇళ్లలో, దేవాలయాల్లో వాళ్ళు ఇటు పురోహితులు, పూజారులు వేసుకుంటారు. మన ఇళ్లలో, గృహాలలో మాత్రము తప్పకుండా తినేటటువంటి, అంటే బియ్యం మీద కానివ్వండి, మన ఆహార దినుసుల మీద కానివ్వండి, పప్పు దినుసుల మీద, వాటర్ మీద అంటే నీళ్ళ మీద, అట్లాగే దేవతా పూజా మందిరాలు ఉంటాయి, ఆ పూజా మందిరాల మీద, దేవుళ్ళ మీద తప్పకుండా వేసుకోవాలి ఈ దర్భలు. అంటే ఆకాశం నుండి ఈ యొక్క నెగిటివ్ ఎఫెక్ట్, చంద్రకిరణాలు పౌర్ణమి రోజున ఎంత విశేషమైనటువంటివి, అవి మన మనసుని ఆహ్లాదంగా ఉంచుతాయి. అట్లాగే మన గృహ పరిసరాలని, వాతావరణ పరిసరాలని కూడా అద్భుతంగా ఉంచుతుంది. మరి ఆయనకి ఈ రాహు అనే ఛాయ ద్వారా గ్రహణం బట్టి విషతుల్యమైనటువంటి కిరణాలు
అసలైన కిరణాలు పక్కకు వెళ్ళి ఈ ఛాయ ద్వారా వచ్చేటటువంటి కిరణాలు భూమి మీదకి ప్రసరింపబడుతూ ఉంటాయి. అందుకనే ఇన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారు. అనాది కాలం నుండి, ఇప్పుడు వచ్చినవి కాదు. కొంతమంది అనాగరికంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళతో మనం చర్చించడం కానీ, వాళ్ళతో డిబేట్లు పెట్టడం కానీ, వాళ్ళతో మాట్లాడి మనం గెలవాలనుకోవడం కూడా మూర్ఖత్వం అని నా భావన. ఎందుకంటే మన ఇది సనాతన ధర్మంలో ఇవన్నీ కూడా ఆచారాలు, సాంప్రదాయాలు పూర్వం నుండి ఒక సైంటిఫిక్ రీజన్తో మనకి ఏర్పాటు చేశారు మన యొక్క పెద్దలు. కాబట్టి దీన్ని ఇలాగే ఉంచు, మనం పాటిద్దాం. దీనివల్ల పోయేదేముంది? తినేవాళ్ళు తింటారు. సాధ్యమంతరకు ఆ సమయంలో సాయంత్రం 6 తర్వాత ఎవరు భోజన సంస్కారం చేయకండి. తెల్లవారి పూజలు అవి చేసుకొని గ్రహణం అంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మన గ్రహణ సమయంలో ఉన్మీలన కాలం 12 గంటల 20 నిమిషాలకి, అంటే చంద్రుణ్ణి రాహువు యొక్క ఛాయ నిదానంగా వదిలేస్తుంది. మోక్షకాలం పూర్తిగా వదిలేసి మళ్ళీ పరిపూర్ణమైనటువంటి పూర్ణచంద్రుడు వస్తాడు అర్ధరాత్రి, అంటే సెప్టెంబర్ 8వ తేదీ, అంటే 12 దాటింది కాబట్టి సెప్టెంబర్ 8వ తేదీ 1 గంట, అర్ధరాత్రి 1 గంట 29 నిమిషాలకి పూర్తిగా రాహు అనేటటువంటి ఛాయాగ్రహం, అంటే చంద్రుడు పూర్తిగా ఆయనలోంచి బయటకు వచ్చేసి పూర్ణచంద్రుడిగా మనకు కనిపిస్తాడు. మరి ఈ ఆద్యంత పుణ్యకాలం మొత్తం ఎంతయ్యా అంటే 3 గంటల 39, 40 నిమిషాలు, అటు ఇటుగా ఒక 4 గంటలు అనుకోండి. అంటే 3 గంటల 40 నిమిషాలు భగవంతుడు మనకి ఎన్నో రకాలైనటువంటి అనుష్ఠాన ధర్మాలు, ఎన్నో రకాలైనటువంటి మంత్రాలు చదువుకుంటూ, అది విష్ణు సహస్రనామం కావచ్చు, లలితా సహస్రనామం కావచ్చు, నిత్యం పారాయణ చేసుకునే వాళ్ళు ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు చదువుకోండి. అదే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కానీ, ఓం నమో నారాయణాయ అనేటటువంటి అష్టాక్షరిని కానీ, ఓం నమో భగవతే రుద్రాయ, లేదా ఓం గం గణపతయే నమః, ఓం దుం దుర్గాయే నమః, ఇట్లా బీజాక్షర మంత్రాలు ఏదైనా ఉంటే ప్రశాంతంగా కూర్చొని మనకి మానసికంగా, అంటే ఆ పైనుంచి వచ్చేటటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ మన శరీరాన్ని, మనసుని, బుద్ధిని కబలించవేయకుండా మనం చేయగలిగిందల్లా ఒకటే, నామస్మరణం కానీ, లేకపోతే దైవ ప్రార్థన కానీ, లేకపోతే ఒక చాంటింగ్, ఒక ఏదో మంత్రాన్ని చాంటింగ్ చేయటం ద్వారా ఆ కిరణాలు మన దాకా రాకుండా ఆ చాంటింగ్ యొక్క ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ అనేది మన చుట్టూ ఆరాలాగా ప్రదర్శించి మనల్ని, ఎవరిని వాళ్ళని కాపాడుతుంది, ఆ గృహాన్ని కాపాడుతుంది. కాబట్టి ఈ విధంగా చెయ్యండి. సరే, కొంతమంది హోమాలు చేసేవాళ్ళు హోమాలు చేస్తారు. అట్లాగే మోక్షకాలం సమయంలో, అంటే ఉన్మీలనం అయిపోయిన తర్వాత మళ్ళీ విడుపు స్నానం చేసి అందరూ కూడా దాన ధర్మాదుల్ని ఆచరిస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే తెల్లవారి స్నానం, గృహాన్ని శుభ్రం చేసుకొని చక్కగా స్నాన సంధ్యాదులు, పూజలు, పునస్కారాలు, మళ్ళీ దేవుడి ఫోటోలు అన్నీ తుడుచుకోవాలి. అన్నీ చేసిన తర్వాత చక్కగా ఎవరినన్నా ఇంటికి పిలుస్తారు, లేదా వీళ్ళైనా సరే ఆ దేవాలయానికి వెళ్ళి మరి దానం యొక్క విశిష్టత ఉంటుంది. కొంతమంది హోమాలు, జపాలు ఇవన్నీ చేయించలేరు. కొంతమంది జపాలు కూడా చేయిస్తూ ఉంటారు, ఎవరికి? చంద్రగ్రహానికి సంబంధించి. అట్లాగే సర్పసూక్త పారాయణలు, దుర్గా సూక్త జపాలు ఇలాంటివి చేసుకోవటం విశేషం. సరే, కొంతమంది ఏదో రకరకాల హోమాలు పెట్టుకుంటున్నారు, మరి అది మనకు తెలియదు ఆ యొక్క విశేషం గురించి. అయితే ఏంటంటే తెల్లవారి చక్కగా సూర్యోదయం తర్వాత ఇవన్నీ క్లియర్ చేసేసుకొని ఇంట్లో దీపారాధనలు అవి చేసుకొని శివాలయానికి వెళ్ళి దానం ఇచ్చుకోండి. దానానికి ముఖ్యంగా ఒక కాంస్య పాత్ర, లేకపోతే రాగి పాత్ర, అంటే ఇత్తడి ప్లేటు లేకపోతే రాగి ప్లేట్లో ఇంత ఆవు నెయ్యి వేసి 1 కిలోంబావు బియ్యము, 1 కిలోంబావు మినుములు, నల్ల మినుములు, 1 కిలోంబావు కేతువుకి సంబంధించి ఉలవలు, నల్ల ఉలవలు, ఇవి పెట్టి చక్కగా దానిపైన ఈ ప్లేట్లో నెయ్యి వేసి పెట్టి, మనకి చంద్రగ్రహణం కాబట్టి వెండి చంద్రబింబం అమ్ముతారు బయట. అట్లాగే వెండితో చేసిన, లేకపోతే రాగితో చేసినటువంటి నాగపడిగ ఉంటుంది, అది తెచ్చి దాంట్లో పెట్టి చక్కగా ఒక సంకల్పాన్ని, మీ మనసులో ఏదైతే సంకల్పం, అంటే మమ జన్మరాశి వశాతు, జన్మ నక్షత్ర వశాతు, జన్మలగ్న వశాతు, దశ అంతర్దశావశాతు, సర్వవిధ మానసిక దోష, శారీరక దోషాది నివారణార్థం, అపమృత్యుపీడా నివారణార్థం అస్మిన్ దినేన పూర్వాభాద్ర నక్షత్రయుక్త కుంభరాశ్యాయాం సంపూర్ణ చంద్రగ్రహణ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణ దోష పరిహార ద్వారా మమ యథాశక్తి అని ఈ యొక్క ధాన్యాల యొక్క పేర్లు చెప్పేసి ఆ బ్రాహ్మడికి చక్కగా దానం ఇచ్చేసేసి ఆ బ్రాహ్మడి యొక్క ఆశీర్వచనం తీసుకుంటారు. తర్వాత శివాలయాల్లో అభిషేకాలు, అమ్మవారి దేవాలయాల్లో కుంకుమార్చనలు చేసుకొని మళ్ళీ వచ్చి చక్కగా వంట వండుకొని
ఆ దర్భలం అన్ని తీసేస్తారు కాబట్టి పొద్దున్నే వంట వండుకొని దేవుడికి నివేదన చేసి మనం భుజించటం అనేది సంస్కారం. అంటే దాదాపుగా ఒక 18 గంటలు 22 గంటలు ఎవ్వరూ ఏది భుజించకుండా ఉండటం అనేటటువంటిది ఈ గ్రహణానికి. అట్లాగే మరి పూర్వాభాద్ర నక్షత్రం సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి మనకి దాదాపుగా 6 నెలలు ఈ నక్షత్రం ఎటువంటి కార్యక్రమాలకి శుభ కార్యక్రమాలకి ఉపయోగపడదని శాస్త్రం చెబుతోంది. కొన్ని ఖండగ్రస్తం ఉంటుంది 3 నెలలు, కొన్ని ఏదో సింపుల్గా అలా పాక్షిక గ్రహణాలు ఉంటాయి, వాటికి 1.5 మంత్ అనేటటువంటిది ఆ నక్షత్రం పనికిరాదంటారు. లెక్క ప్రకారం పూర్వాభాద్ర నక్షత్రం అనేది అసలు ఏ శుభ కార్యక్రమాలకి పనిచేయదు, పెట్టం ముహూర్తాలు, కాబట్టి అది మనకి పెద్ద లెక్కలోకి రాదు. కానీ ఆ నక్షత్రం అనేది 6 నెలలు పనికిరాదు. కాబట్టి ముఖ్యంగా ఈ ఈ యొక్క చంద్రగ్రహణంలో ఈ యొక్క గ్రహణ శాంతి ఎవరైతే దానమిస్తారో వారు ఇవన్నీ చేసి తమోమయ మమ భీమ సోమ సూర్య విమర్ధన హేమతార ప్రదానేన మమ శాంతి ప్రదోభవ విధంతుద నమస్తుభ్యం సింహికానందనాచ్యుత దానే నాగేన నాగస్వ రక్షమాం వేధజాద్భయాత్ అనేటటువంటి ఈ శ్లోకాన్ని, అట్లాగే ఇదం సౌవర్ణం రాహుబింబం నాగం రాజతం చంద్రబింబం వ్యాఘృత పూర్ణకాంస్య పాత్ర నిహితం యథాశక్తి తిల వస్త్ర దక్షిణా సహితం గ్రహణ సూచిత అరిష్ట వినాశార్థం శుభఫల ప్రాప్త్యర్థం చ తుభ్యమహం సంప్రదదే నమమా అనుకుంటూ. ఇక్కడ తిల అంటే నల్ల నువ్వులు ఎందుకు పెట్టారు? ఈ యొక్క గ్రహణం ఎక్కడ ఏర్పడుతోందండి? శని యొక్క రాశి కుంభరాశిలో ఏర్పడుతోంది. అంటే రాహు శని ఇచ్చే ఫలితాలు కూడా ఇస్తాడు కాబట్టి ఏ కార్యక్రమాలు ఆలస్యం కాకుండా తల్లిగారి యొక్క ఆరోగ్యము, మీ యొక్క మానసిక చింతిత బాధలు పోవటానికి, గృహ సంబంధిత విషయాల్లో ఇబ్బందులు పడకుండా, భోజన విషయాల్లో ఇబ్బందులు పడకుండా, ఏ కార్యక్రమం అయినా శుభంగా శీఘ్రంగా అయిపోవటానికి, ఈ యొక్క గ్రహణ యొక్క దోషం పోవటానికి ఈ విధంగా ఆచరించటం చాలా చాలా విశేషం. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ఈ యొక్క గ్రహణ ప్రభావం కాస్త అరిష్ట స్థాయిని, ఇబ్బందుల్ని కలుగజేస్తుంది. వాటిల్లో కుంభరాశి, మీనరాశి, అట్లాగే మరి కర్కాటక రాశి, అట్లాగే వృశ్చిక రాశి, ఈ 4 రాశులు కూడా అరిష్టాలని సూచిస్తాయి ఈ గ్రహణం సందర్భం, ఈ గ్రహణం సూచించిన పరిస్థితులను బట్టి. కాబట్టి వీరు కొంచెం కంపల్సరీ జాగ్రత్తగా జపాలు దానాలు చేసుకోవటం మంచిది, లేకపోతే ధ్యానపూర్వకం చేసుకోవాలి. వీళ్ళు తమ ఎటువంటి పరిస్థితుల్లో కూడా బయటకు వచ్చి గ్రహణాన్ని చూడకుండా ఉండటం మంచిది. నేత్ర దోషాలు అనేది కలగకుండా ఉంటాయి. చంద్రుడు ఎడమ కంటికి దోషాన్ని కలుగజేస్తాడు. రాహుతో కలిసినటువంటి చంద్రుడు ఏంటంటే మానసిక వికారాలతో పాటు నేత్ర దోషాలని కలుగజేసే అవకాశాలు ఉంటాయి. తల్లికి అనారోగ్య పీడలు కలుగజేస్తాయి. అట్లాగే దేశగోచార రీత్యా చూస్తే మనకి వర్షలగ్న కుండలి, జగర్లగ్న కుండలి అని ఉగాది నాడు ఉంటుంది. దాంట్లో వర్షలగ్న కుండలిలోనే ఈ యొక్క గ్రహణం పడుతోంది. కుంభలగ్నమే వర్షలగ్న కుండలి, అట్లాగే మనకి సింహలగ్నము జగర్లగ్న కుండలి అవుతోంది, దానికి సప్తమంలో పడుతోంది. కాబట్టి వేరే దేశాల నుంచి కొన్ని ఇబ్బందికరమైనటువంటి విపత్కర పరిస్థితులు ఉంటాయి. కొంతమంది దేశ నాయకులకి, రాష్ట్ర నాయకులకి, ప్రపంచ అధినేతలకి కూడా ప్రాణగండాలు సూచిస్తున్నాయి. వాయుతత్వపు రాశి కుంభరాశి కాబట్టి వాయు సంబంధిత ప్రమాదాలు కలుగుతాయి. వాయువుతో కూడినటువంటి అల్పపీడన ప్రమాదాలు, అంటే జలపరమైనటువంటి చంద్రుడు జల కారకుడు కాబట్టి మరి ఈయనకి పూర్తిగా రాహు నుంచి శని యొక్క వేధ ఎక్కువగా ఉంది కాబట్టి ఆ వాయువుతో కూడినటువంటి మేఘాలు కలవటం, దాని ద్వారా విపరీతమైనటువంటి గాలులతో కూడినటువంటి వరదలు, తుఫాన్లు వచ్చే అవకాశాలు కూడా కలగవచ్చు. కాబట్టి దేశగోచార రీత్యా కూడా ఇన్ని ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త వహిస్తూ మనందరము కూడా మన యొక్క దేశము ప్రపంచ సుభిక్షం కోసం ఆచరించాల్సినటువంటి ధర్మము. తర్వాత మనం ఏది చేసినా మనకి ఆ యొక్క ఫలితం లభిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, ఈ రాశుల వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మధ్యస్థంగా ఫలితాలు కలుగజేసేటటువంటి రాశులు ఏదైనా ఉన్నాయి అంటే అది మనకి మిథున రాశి, సింహరాశి, అట్లాగే తులారాశి, మకర రాశి. ఈ రాశుల వారికి
మధ్యస్థమైనటువంటి గ్రహణ ఫలితాలు కలుగుతాయి. మరి ముఖ్యంగా చాలా చాలా సుభిక్షంగా సౌఖ్యకరంగా ఉండేటటువంటి రాశులు ఈ గ్రహణం వలన లాభాలు కలిగేటటువంటి శుభాలు కలిగేటటువంటి రాశుల్లో మేషరాశి, వృషభ రాశి, కన్యారాశి, ధనుస్సు రాశి. ఈ రాశుల వారికి అత్యంత శుభాలు కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ గ్రహణం, సంపూర్ణ చంద్రగ్రహణం విశేషంగా. కాబట్టి ఈ సంపూర్ణ చంద్రగ్రహణ దోషము రాహుగ్రస్తంలో పడుతుంది కాబట్టి ఆ సమయంలో వీలుంటే చండీ అమ్మవారి యొక్క సప్తసతిని ఇళ్లలో పారాయణ చేసుకోవచ్చు, ఎవరినన్నా బ్రాహ్మణి పిలిచి చేయించుకోవచ్చు, లేదా ఓం దుమ్ దుర్గాయే నమః అనేటటువంటి మంత్రాన్ని మీరు చాంటింగ్ చేయడంతో ఇంకా మంచి జరుగుతుంది. నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. విష్ణు సహస్రనామ పారాయణ, లలితా సహస్రనామం అయితే దాదాపుగా ఒక 5 సార్లు పారాయణ చేస్తే విశేషమైనటువంటి పుణ్య ఫలితము, చంద్రుడికి బలాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇన్ని రకాలుగా చేయండి. అట్లాగే నా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఆ సమయంలో 3 గంటల 30 నిమిషాల సమయంలో నేను ఓన్లీ అమ్మవారికి, దుర్గాదేవికి దుర్గా సూక్త జపాన్ని మాత్రము ఆచరిస్తూ ఆ సమయంలో ప్రపంచము అంతరిక్షము సుభిక్షంగా ఉండాలని, ఎవరైనా సరే చేసుకోలేని వాళ్ళు కొంతమంది ఉంటారు, వారికి శుభం జరగటానికి నా వంతు ప్రయత్నంగా నేను వారి యొక్క గోత్రనామాదులు చెప్పి మీరిచ్చేటటువంటి కొంచెం ఉన్నంతలో తక్కువ దక్షిణతోనే నేను యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నాను. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఫోన్ చేయండి. ఆ సమయంలో నేను మీ యొక్క యోగక్షేమాల కోసము, శుభ లాభాదుల కోసము ఆ దుర్గాదేవి యొక్క దుర్గా సూక్త జపాన్ని ఆచరిస్తాను. అంతవరకు నేను మీకు ఏదైనా మంత్రపరంగా నేను మీకు సహకరిస్తాను. కాబట్టి ఈ చంద్రగ్రహణము, సంపూర్ణ చంద్రగ్రహణము అందరికీ శుభాలని కలుగజేయాలని ఆశిస్తూ ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాలు కలుగుతాయి, ఇబ్బందులు కలుగుతాయో సూక్ష్మంగా మనం పరిశీలిద్దాం. ఓం దుమ్ దుర్గాయే నమః. వృషభ రాశి. వృషభ రాశి వారికి సెప్టెంబర్ 7వ తేదీన పూర్వాభాద్ర నక్షత్రంలో కుంభరాశిలో ఏర్పడేటటువంటి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము విశేషమైనటువంటి శుభాలని, శుభత్వాన్ని మంచి కలుగజేస్తోంది. ఏ విధంగా? వీరికి దశమ స్థానము కేంద్ర స్థానంలో, కర్మస్థానంలో తృతీయాధిపతి అయినటువంటి చంద్రుడు రాహుతో కలిసి అక్కడ ఉండటం వలన వీరు ఏదైనా సరే కర్మ సంబంధితమైనటువంటి విషయాలలో మానసిక పరిపక్వతని పొందుతారు. మనసు కూడా కొత్త ఆలోచనల వైపు, కొత్తగా ఇంకేదో కనిపెట్టాలి అనేటటువంటి ఆలోచనల వైపు పరిగెత్తే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరు తల్లి యందు ఇష్టతని కలిగి తల్లికి ఏదో రకమైనటువంటి సహాయాన్ని చేయటం, తల్లి యందు ప్రేమని ప్రదర్శించటము, తల్లికి సేవ చేయటం ద్వారా వీరి యొక్క కర్మదోషాలు తొలగిపోవటానికి ఈ గ్రహణం చాలా ఉపయోగపడుతోంది. అట్లాగే బంధుమిత్రాదులతో మానసికంగా ఆనందంతో ఏదైనా ఒక దివ్యక్షేత్రానికి వీళ్ళు ఈ సంవత్సరంలో ప్లాన్ చేసుకోవటం, వారికున్న దోషాలు తొలగించమని ఆ యొక్క దేవతల్ని ఉపాసించటం, ప్రార్థన చేయటం, ఆనందంగా గడపటం, అట్లాగే వీరు చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో చక్కటి లాభాలు వీరికి కలగటము, అట్లాగే ఏదో రకమైనటువంటి సహాయ సహకారాలు ఆపత్కాలంలో వీరికి ఉపయోగపడటము, ఈ విధంగా వీరు అనుకున్నటువంటి విక్రమవంతమైనటువంటి, పరాక్రమవంతమైనటువంటి, అంటే మనసుతో చేసేటటువంటి ఏ విషయం అయినా సరే చాలా ధైర్యంగా ఇష్టంతో గనక వీరు ముందుకు వెళ్ళే పరిస్థితి కనబడుతోంది. దీని ద్వారా వీరి యొక్క కర్మకి సార్థకత కలుగుతోంది అని చెప్పుకోవచ్చు. ఉద్యోగ విషయంలో ఉన్నతమైనటువంటి పదవులు లభించడానికి వృషభ రాశి వారికి ఈ గ్రహణము చాలా ఉపయోగపడుతోంది. అయితే కాస్త ఈ సమయంలో వీరు తల్లి దగ్గరలో ఉన్నట్లయితే తల్లికి కాస్త పాదసేవ చేసుకోండి. అట్లాగే అందరికీ అమ్మలగన్న అమ్మ అయినటువంటి దుర్గాదేవికి నామస్మరణ చేసి ఆమెను తరింపచేయండి. మీకు అభీష్టాల్ని నెరవేరేటట్టుగా ఆ తల్లి అనుగ్రహిస్తుంది. దుర్గాదేవి అష్టోత్తరాన్ని చక్కగా చదవండి. ఉద్యోగంలో ప్రమోషన్లని మీరు పొందండి.
తల్లి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా మీరు పొందటానికి, అట్లాగే గృహ సంబంధిత విషయాలలో ఎవరైనా అమ్మకాలు కొనుగోలు అవి జరగకపోతుంటే కనుక ఈ గ్రహణం తర్వాత, ఈ గ్రహణ సమయంలో మీరు ఆరాధించేటటువంటి అమ్మవారి యొక్క దేవతా ఉపాసన బలం వల్ల, చాంటింగ్స్ వలన మీకు కార్యక్రమం పూర్తిగా తొందరగా అయిపోయేటటువంటి అవకాశాలు వృషభ రాశి వారికి చక్కగా కలుగుతోంది. విద్యార్థులకైతే కనుక చక్కటి కీర్తి ప్రతిష్టలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఓం దుమ్ దుర్గాయే నమో నమః.